ఇక ఈజీ మనీకి అలవాటు పడిన కొందరు కేటుగాళ్ళు జనాలను బురిడి కొట్టించేందుకు కొత్త కొత్త వ్యూహాలను రచిస్తున్నారు. తాజాగా ఇదే తరహాలో కొందరు దొంగలు సరికొత్త మోసాలకు తెరలేపారు. వీళ్ళు అందరిలాంటి దొంగలు కాదు. వీళ్ళదో టైపు. ఆపదలో ఉన్నట్లు నటిస్తారు. నమ్మి సహాయం చేయటానికి ప్రయత్నిస్తే కళ్ళు మూసి తెరిచేలోపే జేబు ఖాళీ చేస్తారు. తాజాగా వరంగల్లో జరిగిన చోరీ ఘటన చూస్తే ఆ కేటుగాళ్ళు ఎలా డైవర్షన్ దోపిడీలకు పాల్పడుతున్నారో మీకే అర్థమవుతుంది. వివరాల్లోకి వెళితే బైరెడ్డి సోమిరెడ్డి అనే వ్యక్తి వరంగల్ శివారు నాయుడు పంపు సమీపంలో బైక్పై వెళ్తున్నాడు. అతను రోడ్డు క్రాస్ చేసేందుకు వేచి చూస్తుండగా అతని పక్కనే మరో బైక్పై వచ్చిన ఓ వ్యక్తి బైక్పై నుంచి కిందకి పడుతున్నట్లుగా నటించాడు. కాలు జారి పడినట్లు నటించి ప్లీజ్ హెల్ప్ అని కోరాడు. అది చూసిన సోమిరెడ్డి చెలించి అతనికి సహాయం చేసేందుకు ప్రయత్నించాడు. కింద పడిన వ్యక్తిని పైకి లేపుతుండగా ఆ పక్కనే ఉన్న మరో వ్యక్తి సైలెంట్గా సోమిరెడ్డి పాకెట్లో ఉన్న మొబైల్ని కొట్టేశాడు. తర్వాత ఏమీ ఎరగనట్టు ఆ ఇద్దరు అక్కడి నుంచి పారిపోయారు. అయితే వాళ్ళు వెళ్ళిపోయాక పాకెట్లోనే మొబైల్ కనిపించకపోవటాన్ని గమనించిన సోమిరెడ్డి మోసపోయానని గ్రహించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు అక్కడికి చేరుకొని స్థానికంగా ఉన్న సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలించడంతో అసలు విషయం బయటపడింది. వాళ్ళు ఆడిందంతా నాటకమని తేలింది. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో పడ్డారు. ఇలాంటి దొంగల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బ్యాంకుల వద్ద ఇలాంటి ముఠాలు సంచరిస్తూ ఉంటాయని తెలిపారు. జనాలకు ఎలాంటి అనుమానం కలిగినా వెంటనే పోలీసులను సంప్రదించాలని కోరారు.